ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన రోబోను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ అమెరికా. ఇస్రో నూతన చైర్మన్ ఎవరు? ఆన్సర్ వి నారాయణన్. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2025 ఏప్రిల్ 8న విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ గుజరాత్. భారత్ అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా ఏ పేరుతో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర విన్యాసాలు నిర్వహించాయి? ఆన్సర్ టైగర్ ట్రయంఫ్ 2025. డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం చేపడతారు? ఆన్సర్ 82. గవర్నర్లు పంపిన బిల్లులపై ఎన్ని నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది? ఆన్సర్ 3 నెలలు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చ్ 23, 2025 యొక్క థీమ్ తెలపండి. ఆన్సర్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. తమిళనాడులోని వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? ఆన్సర్ 2.08 కిలోమీటర్స్. భారతదేశం మొట్టమొదటిసారిగా సాయుధ వస్త్రాలను ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆన్సర్ సూరినామ్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2025 ఏప్రిల్ 14. భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దులను ఎన్ని సెక్టార్లుగా విభజించారు? ఆన్సర్ 3 సెక్టార్లు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ వ్యవసాయ ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపు లభించింది? ఆన్సర్ వరంగల్ చపాటా చిల్లీ. భౌగోళిక గుర్తింపు పొందిన వరంగల్ చపాటా చిల్లీ టమాటో పచ్చిమిర్చి తెలంగాణలో ఎన్నవ వ్యవసాయ ఉత్పత్తి? ఆన్సర్ 3వ వ్యవసాయ ఉత్పత్తి. రోదసిలో ఇస్రో చేపట్టిన వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన ప్రయోగం ఏమిటి? ఆన్సర్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పాడెక్స్. రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణకు భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ అర్జెంటీనా. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను నవంబర్ 16, 2024న ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ. సుదూర విశ్వం నుంచి భూమికి చేరుకున్న అత్యంత శక్తివంతమైన ఉపపరమాణువు ఏది? ఆన్సర్ న్యూట్రినో. భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. 2024-97 ఆస్కార్లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో పోటీ పడిన భారత చిత్రం ఏది? ఆన్సర్ అనూజ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిక్షయ్ శిబిర్ కార్యక్రమం ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ టీబీ, క్షయ. తెలంగాణలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించిన టాప్ 5 గ్రామ పంచాయతీలు. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక ఆధారంగా ఏ నగరం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ అగ్రస్థానంలో ఉన్నది? ఆన్సర్ హైదరాబాద్. భారత ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన చీనాబ్ వంతెనపై నుండి వెళ్లిన తొలి రైలు వందే భారత్ ఏ 2 పట్టణాల మధ్య సేవలను అందిస్తుంది? చీనాబ్ వంతెన యొక్క ఎత్తు మరియు పొడవు ఎంత? ఆన్సర్ 359 మీటర్లు ఎత్తు, 1315 మీటర్లు పొడవు. చీనాబ్ వంతెన నిర్మాణంలో జియో టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్న గాలి మాధవీలత ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఇంతకుముందు ఒలింపిక్స్లో క్రికెట్ను ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1990. అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ అవార్డు ఏ దేశానికి చెందినది? ఆన్సర్ శ్రీలంక. ఆయుష్మాన్ భారత్ దివస్ మరియు ప్రపంచ వెటర్నరీ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 30. ప్రపంచంలో తొలి వర్ణమాల లిపిని శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ సిరియా. ప్రపంచ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఏప్రిల్ 12, 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ లివింగ్ ఇన్ స్పేస్. కింది వాక్యాలలో ఏవి సరైనవి? ఆన్సర్ బి, సి అండ్ డి సరైనవి. 2025 మార్చ్ 19న సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చిన క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌక ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ స్పేస్-ఎక్స్. స్టేట్మెంట్: కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందికే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారి నిర్వహించిన ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ బ్రెజిల్.